హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. నిజంగా ఫార్ములా రేస్ కేసులో నిజంగా కేటీఆర్ భయపడే విచారణకి హాజరైతలేడా? విచారణకి న్యాయవాదితోనే నేను హాజరైతా, నేనైతే ఒక్కడిని హాజరు కానని చెప్పి ఎందుకు భయపడుతుండు? ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేసినావని చెప్పేసి ఒకరు వచ్చి నీకు చెప్పారు, నువ్వు ఏ తప్పు చేయలేనప్పుడు నేను ఏ తప్పు చేయలేను, నాకు సంబంధం లేదని చెప్పి విచారణలో చెప్పొచ్చు కదా కేటీఆర్ గారు. ఎందుకు కేటీఆర్ గారు నేను నా న్యాయవాది కనుక నా అడ్వకేటు పక్కన ఉంటేనే నేను పోతా విచారణకి, లేకపోతే నేను ఓనంటున్నా డైరెక్ట్. ఏ తప్పు చేయనప్పుడు అసలు పోవడానికి ఏం ప్రాబ్లం కేటీఆర్ గారికి? జస్ట్ జనరల్గా నాకు వచ్చిందే కాదు, మీరు కూడా చెప్పండి. ఏ తప్పు లేనప్పుడు కేటీఆర్ గారు విచారణకు పోయి హాజరయ్యి వాళ్ళతో ఏదైతే ఉందో డైరెక్ట్ మాట్లాడి, ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేనప్పుడు నాకు అసలు భయమే ఉండొద్దు, నాకు లాయర్ కూడా అవసరం లేదు. నేను ఏం తప్పు చేయలేనప్పుడు లాయర్తో పోయే అవసరం నాకేముంది? నేను తప్పు చేయలేని క్లారిటీ నా దగ్గర నాకుంది. నేను ఏ తప్పు చేయలేదని క్లారిటీ నా దగ్గర ఉంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. అటు ఉన్నప్పుడు ఇంకా భయపడే అవసరం ఏముంది? అసంటప్పుడు భయపడి ఇంత రాధాంతకం చేసే అవసరం లేదు కదా. ఇప్పుడు క్యాష్ పిటిషన్ ఈరోజు నిన్ను కొట్టేసారు, కేటీఆర్ గారు క్యాష్ పిటిషన్ ఏదైతే నిన్ను కొట్టేసారు. ఇప్పుడు మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకు పోతుండు. హైకోర్టులకి ఏదైతే ఉందో అది వదిలేసి ఆయన సుప్రీంకోర్టుకు పోతుండు. సుప్రీంకోర్టులో కూడా ఇదే అడుగుతాడంట ఆయన, నేను నా న్యాయవాదితో విచారణకి హాజరవుతా అని చెప్పి. అస్సలు న్యాయవాది సపోర్ట్ ఎందుకు? కేటీఆర్ గారికి న్యాయవాది సపోర్ట్ ఎందుకు? కేటీఆర్ గారు అంతలా భయపడే అంశం ఏముంది ఇందులోని? నిజంగానే కేటీఆర్ గారు కుంభకోణం చేసిరా? ఏవైతే లావాదేవీలు ఏవైతే మిస్యూజ్ అయినాయని చెప్పి ప్రజల పైసలు ఏవైతే మిస్యూజ్ చేసి పర్సనల్గా వాడుకున్నారని చెప్పి ఏదైతే ఎలిగేషన్ ఉందో అది నిజంగా కేటీఆర్ గారు చేసినట్టేనా? చేసినందుకు ఆయన ఎంత భయపడుతుండా? మీడియా ముంగడికి వచ్చి అది ఇదే అని ఆయన మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు, నేను న్యాయవాదం పోతా, కాంగ్రెస్ వాళ్ళు అదంటారు, బీజేపీ వాళ్ళు ఇదంటారు అని చెప్పి చెప్తున్నారు తప్ప వాళ్ళందరూ ఏమన్నది తర్వాత మీరు విచారణకి ఎందుకు హాజరైతలేరు? ఇది ప్రతి ఒక్క సామాన్య మనిషికి, ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకి డౌటు. మీరు ఏ తప్పు చేయలేనప్పుడు, అందులో ఎటువంటి లావాదేవీలు ఎటువంటి కింద మీద ఇష్యూ లేనప్పుడు మీరు ఎందుకు విచారణకు హాజరైతలేరు? ఈ ఫార్ములా రేస్లో మీరే అన్నారు 700 కోట్లు వచ్చినాయి, తెలంగాణ గవర్నమెంట్కి పైసలు వచ్చినాయి అని చెప్పి. 700 కోట్లకి ఎక్కడ కూడా ప్రూఫ్లు లేవు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, ఓకే. బట్ మీరు చెప్పిన దానికి ఏదైనా కూడా అక్కడ సరైన ప్రూఫ్లు లేవు. మీరు ప్రూఫ్ లేనందుకే ఇప్పుడు సిబిఐ వేసిన కేసుకి మీ దగ్గర సమాధానం లేక ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు మన దగ్గర ఏం లేనప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి ఎవరైనా సరే. అది కేటీఆర్ గారు కావచ్చు, ఎవరైనా సరే కూడా న్యాయం దృష్టిలో అందరూ ఒకటే, వాళ్ళందరూ ఒకరేలా విచారణ చేస్తారు వాళ్ళు. అట్లా విచారణలో ఏదైతే జరిగిందో జరిగిన వాస్తవాన్ని చెప్పి నేను విచారణ అటెండ్ కానికే ఎవరికీ సమస్య కాదు, బట్ కేటీఆర్ గారికి సమస్య అవుతుంది. ఇది నేను కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకో లేకపోతే కేటీఆర్ గారిని బ్లేమ్ చేయాలను అట్లా వీడియో చేస్తలేను. నాకు కూడా అనిపిస్తుంది, నేను 3 రోజుల సంది చూస్తున్నా. మొన్న పోయారు కేటీఆర్ గారు ఆడి ఆఫీస్ కాడికి పోయి, అయ్యో నా లాయర్తో వచ్చినా లాయర్తో పోతా, లేకపోతే నేను అటెండ్ కానని చెప్పేసి ఆడికి కారు మలుపుకొని పోయారు. నిన్నేమో మొన్న ఆయన కారు మలుపుకొని పోయిండు, నిన్నేమో క్యాష్ పిటిషన్ కొట్టేసిరు. మళ్ళీ ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుండు, నేను అడ్వకేట్తో పోతా అంటున్నా, నేను ఫోన్ అంటలేను కానీ అడ్వకేట్తో పోతా అని చెప్పేసి. అంటే అడ్వకేట్ ఎందుకు? మనం వెళ్ళాల్సిన దగ్గర మనమే కదా పోవాలి. అడ్వకేట్తో మళ్ళీ ఏం పని మనకి? మళ్ళీ నిన్న ఈవినింగ్ ఏమైంది, క్యాష్ పిటిషన్ కొట్టేయగానే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత అందరూ కేటీఆర్ గారు ఇంటికి వచ్చారు, మొత్తం మాట్లాడుతారు ఏంది అని చెప్పేసి. అంటే ఎక్కడో తప్పు జరిగినట్టు కేటీఆర్ గారు కూడా తెలుసు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఏదైతే బయట కాంగ్రెస్ నాయకులే కావచ్చు, బీజేపీ నాయకులే కావచ్చు, కొంతమంది తెలంగాణ మీడియా మిత్రులు కావచ్చు, వీళ్ళందరూ ఏవైతే ఎలిగేషన్ చేసిరో ఈ స్కామ్ పైన, అందులోనే ఖచ్చితంగా ఎంతో కొంత నిజమైతుంది. ఆ నిజం వల్లే కేటీఆర్ గారు ఇంత భయపడాల్సి వస్తుంది ఈ కేసుకి అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది మాట్లాడుతారు పబ్లిక్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని చేసింది ఎట్లుంటుంది? ఎలక్షన్లకు ఇప్పుడు లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అరెస్ట్ చేయించారు. అప్పుడు ఎట్లా అరెస్ట్ చేయించారు? రేపు 2 రోజులు ఎలక్షన్లు ఉన్నాయనగా పొద్దుగాల 3 గంటలకు పోయి అరెస్ట్ చేయించారు. బెడ్రూమ్లో వండుకున్న లేపి అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేయించారు. అది కావాలని చేపించిన రాజకీయాలు అట్లుంటాయి. ఇక్కడ అసలు రేవంత్ రెడ్డి గారి ప్రేమమే లేదు ఇందులో ఏది కూడా. ఆయన రూల్స్ ఫాలో అయ్యకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుండు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోయినప్పుడు ఆయన దొరికిందే ఇది ఒక ఇష్యూ. ఇది ఏం చేయాలో లీగల్గా అది చేసిరు.
కేటీఆర్ గారు ఆయన తప్పు లేదు అనుకున్నప్పుడు దీన్ని ఇంత సీన్ క్రియేట్ చేసింది హంగామా చేసే అవసరం లేదు కేటీఆర్ గారికి. తెలంగాణ ప్రజలందరూ ప్రతిసారి మనం ఏం చెప్పినా సరే నడుస్తుంది అని చెప్పేసి ఏదంటే చెప్తే ప్రజలకు కూడా డౌట్ వస్తుంది ఒకసారి మన మీద. ఎందుకంటే కేటీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా నేనేం చెప్పినా సరే ప్రజలు నమ్ముతారు, నేను చెప్పిందే కరెక్టు అని చెప్పేసి లాస్ట్ టైం కేటీఆర్ గారు కాంగ్రెస్ లీడర్ల పైన కేసులు పెట్టి మీది ఏ తప్పులేనప్పుడు మీకు భయం ఎందుకు, మీరు పోవాలి కదా, అటెండ్ కావాలి కదా, మీరు గౌరవించాలి కదా చట్టాన్ని అని చెప్పేసి కేటీఆర్ గారే మాట్లాడారు. ఇప్పుడు అదే పరిస్థితి కేటీఆర్ గారికి వస్తే కల్లా ఈయన నీతులు మాట్లాడుతుండు. అది ఏందో మరి లాజిక్ అర్థమవుతలేదు ఎవరికి. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు చాలా క్లారిటీగా ఇంట్రెస్ట్గా చూస్తారు. ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఎంత దాపెడదామన్నా సరే కూడా దాగేటిది ఏదీ లేదు. కేటీఆర్ గారికి సోషల్ మీడియాని ఏ రేంజ్లో వాడాలో కూడా కేటీఆర్ గారికి తెలుసు. కేటీఆర్ గారికి తెలిసినట్టు నాకు తెలిసి వేరే ఇంకో లీడర్కి తెలిసి అని చెప్పి అయితే నేను అనుకోను. తెలంగాణలో కేటీఆర్ గారు, ఆంధ్రాలో జగన్ గారు, వీళ్ళు సోషల్ మీడియా వీళ్ళు వాడినట్టు వేరే ఎవరు కూడా వాడరు. అటువంటి కేటీఆర్ గారు ఇప్పుడు ఈ ఇష్యూని ఎంత డైవర్ట్ చేద్దామని ట్రై చేసేది కూడా అది డైవర్ట్ అవుతలేదు. అది డైరెక్ట్ చక్కగా నెత్తి మీదకి వస్తుంది. అది హరీష్ రావు గారు వచ్చి కడిగిన ముత్యంలాగా వస్తారని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు కడిగిన ముత్యంలాగా వస్తారా, ఎట్లా వస్తారు అనేది సెకండరీ. అసలు ఫస్ట్ తప్పు జరిగిందే లేదన్నది ప్రజలకు కావాలి. ప్రజలకు అది కావాలని చెప్పంటే కేటీఆర్ గారు సహకరించాలి. ఇప్పుడు 9 తారీఖున విచారణ అంటారు. విచారణ చేసినాక 9 తారీఖున జైలు వేస్తారా, ఆడిని అరెస్ట్ చేస్తారా, విడుదల చేస్తారా? ఇన్ని గానం తిరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఏదైనా హాట్ నడుస్తుందంటే కేటీఆర్ గారి గురించే ఇంతగానం నడుస్తుంది. ఎందుకు ఇంతగానం నడుస్తుందని చెప్పంటే కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు, కేటీఆర్ గారు ఏదైతే అదొక లొట్టపీస్ కేసు, ఆ కేసులో ఏముందన్న కాడికి చాలా అంటే ఏ కన్సర్న్ కేటీఆర్ గారి దగ్గరికి వచ్చినా సరే కూడా అది అసలు కేర్ చేయకుండా దాన్ని అవహేళన చేసినట్టు, దాన్ని పట్టించుకున్నట్టు, కేటీఆర్ గారు చెప్పిందే కరెక్టు, మిగతా వాళ్ళందరూ చెప్పింది తప్పు. ఈ పద్ధతిలో కేటీఆర్ గారు మాట్లాడడం వల్లే ఈరోజు ఇది ఇంత దాకా వచ్చింది. ఒక కేసు ఉన్నప్పుడు అవునా కేసు పెడితే పెట్టారు, సరే లీగల్గా ఎదుర్కొంటా, విచారణకు హాజరైతా, విచారణలో ఏం జరిగిందో మొత్తం చెప్తా, నా తప్పు ఉంటే అప్పుడు యాక్షన్ తీసుకుంటారు, నా తప్పు లేనప్పుడు నాకేం భయం అన్నట్టు ఎక్కడ కూడా కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడతలేరు. లొట్టపీస్ కేసు ఏమవుతుంది, రేవంత్ రెడ్డి నన్ను లోపడేద్దామని చూస్తుండు, ఇవన్నీ పనికొచ్చే మాటలు ఏం కాదు. ఇవి కేటీఆర్ గారు ఆయన ఏదైతే గత 10 సంవత్సరాలు మాట్లాడారో ఆ మాటలకి, ఆ క్యాపబిలిటీకి తగ్గ మాటలు కాదు ఇవన్నీ. తప్పించుకోవాలని కేటీఆర్ గారు అనుకుంటే తప్పించుకున్నట్టు మాట్లాడాలి, డైరెక్ట్ ఉన్నట్టు మాట్లాడేసేయాలి. అయితే జరిగిందేమో నా వల్ల జరగలేదు, నా కింద వల్ల జరిగిందో, లేకపోతే ఆ పక్కన వల్ల జరిగిందో, లేకపోతే ఇవ్వడం వల్ల జరిగిందో, ఈయన వల్ల తప్పు జరిగింది, చట్టం దాని పని దాన్ని చేసుకోవద్దని చెప్పి ఇట్లానని చెప్పాలి. లేదు మొత్తానికి తప్పు జరగలేదు, అసలు నాకు ఆ కేసుకి సంబంధం లేదు, లీగల్గా నేను ఏదానికైనా రెడీ అని చెప్పి అదన్నా చెప్పాలి. ఏది చెప్పకుండా నా అడ్వకేట్ కావాలి, నేను హాజరు అవుతుంటున్నా, బట్ నేను ఒక్కరిని హాజరు కాను నేను, ఇవన్నీ ఏమనంటే మింగలేక మంగళవారం అన్న కాడికి ఉన్నాయి ఇవన్నీ. సో 9 తారీఖు వరకు వెయిట్ చేద్దాం కేటీఆర్ గారి కేసు ఏమవుతుందో. మీరు కామెంట్ చేయండి, ఈ కేసులో నిజంగా ఖచ్చితంగా కేటీఆర్ గారు తప్పు ఉందా లేదా, కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా గారు అని చెప్పేసి కామెంట్లో చేయరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. జై హింద్.